నన్ను ప్రేమించితివి నా యేసు, నన్ను ప్రేమించితివి, నన్ను ప్రేమించితివి నా యేసు, నన్ను ప్రేమించితివి. నా యేసయ్యా మహోన్నతుడా, నా కాపరి మహాగణుడా, నా యేసయ్యా మహోన్నతుడా, నా కాపరి మహాగణుడా. ఆమ్రానుపై వ్రేలాడితివి దాహముతో బహువేదనతో, ఆమ్రానుపై వ్రేలాడితివి దాహముతో బహువేదనతో, కాచితివయ్యా రక్తము నాకై, కాచితివయ్యా రక్తము నాకై, నన్ను రక్షించుటకు నా దేవా, నన్ను రక్షించుటకు, నన్ను రక్షించుటకు నా దేవా, నన్ను రక్షించుటకు. నా యేసయ్యా మహోన్నతుడా, నా కాపరి మహాగణుడా, నా యేసయ్యా మహోన్నతుడా, నా కాపరి మహాగణుడా. మరణమును జయించితివి, జయశాలివై స్తుతి నొందితివి, మరణమును జయించితివి, జయశాలివై స్తుతి నొందితివి. ఇచ్చితివయ్యా నిత్య జీవమును, ఇచ్చితివయ్యా నిత్య జీవమును, నిన్ను సేవించుటకు నా రాజా, నిన్ను సేవించుటకు, నిన్ను సేవించుటకు నా రాజా, నిన్ను సేవించుటకు. నా యేసయ్యా మహోన్నతుడా, నా కాపరి మహాగణుడా, నా యేసయ్యా మహోన్నతుడా, నా కాపరి మహాగణుడా. అతి సుందరుడవు, అతి శ్రేష్ఠుడవు, అతి సుందరుడవు, అతి శ్రేష్ఠుడవు, నన్ను ప్రేమించితివి నా యేసు, నన్ను ప్రేమించితివి, నన్ను ప్రేమించితివి నా యేసు, నన్ను ప్రేమించితివి. నా యేసయ్యా మహోన్నతుడా, నా కాపరి మహాగణుడా, నా యేసయ్యా మహోన్నతుడా, నా కాపరి మహాగణుడా. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. మా అందరూ బాగున్నారుగా? చాలా సంతోషమమ్మా. ఈరోజు కూడా మీతో మాట్లాడటానికి ముచ్చటించడానికి దేవుడిచ్చిన మహాభాగ్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. మీరు ఎంతగానో నన్ను ప్రోత్సహిస్తూ
టీవీ కార్యక్రమాలను సహకరిస్తూ, అన్నదానాలకు సహకరిస్తూ, మీ పుట్టినరోజు అప్పుడు, పెళ్లి రోజులకి చాలా మీరు సహకారులుగా మీ పేర్ల మీద అనేక మందికి అన్నదానం చేయడానికి మీరు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి దేవుడు మీకు ప్రతిఫలం కలుగజేయునుగాక. చిన్న వాక్యం చదువుకుందాం. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునుటికై వెళ్ళాను. ఆ మనుషుని పేరు ఎలెమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిలియోను. వారు యోదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో వాక్యమును చిన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచండి. నన్ను అభిషేకించి పరిశుద్ధపరిచి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన అంశం ఏంటంటే ఒక మంచి నిర్ణయం, ఒక చెడ్డ నిర్ణయం. ఏ నిర్ణయం తీసుకోవాలి? ఒక మంచి నిర్ణయం, ఒక చెడ్డ నిర్ణయం మన అంశం. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఒక మంచి కుటుంబం, భార్య, భర్త, 2 కుమారులు. చాలా మంచి కుటుంబాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. వాళ్ళున్న ప్రాంతం ఆశీర్వదించబడిన ప్రాంతం, యోదా బెత్లెహేము ప్రాంతం. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, రొట్టెల గృహం, సమృద్ధి కలిగిన ప్రాంతం. సమృద్ధి కలిగిన ప్రాంతం, దైవ చిత్తములో ఉన్న ప్రాంతం, దేవుని సన్నిధి ఉన్న ప్రాంతం, దేవునికి దగ్గరగా ఉన్న ప్రాంతం, మంచి సమృద్ధి ఉన్న ప్రాంతం. చాలా చక్కగా సాగిపోతుంది ఈ చిన్న కుటుంబం. 2 పిల్లలు, తల్లి, తండ్రి. చాలా చక్కని కుటుంబాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మీలో చాలామంది ఈ కుటుంబాలు ఎలాగే ఉండొచ్చు. తల్లి, తండ్రి, 2 ఆడపిల్లలు, లేకపోతే 3 ఆడపిల్లలు, తల్లి, తండ్రి, 2 మగపిల్లలు, లేకపోతే 3 లేకపోతే 4 మగపిల్లలు, లేకపోతే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఏది ఏమైనా ఇంటిలో 4. పూర్వకాలం అయితే ఒక్కొక్కళ్ళు 10 మంది అనేవాళ్ళు, అది వేరే సంగతి. ప్రజెంటు కాలంలో ఒకళ్ళు ముద్దు అంటున్నారు, అసలే వద్దు అంటున్నారు. ఇంకొకళ్ళు అయితే అసలు పెళ్ళే వద్దు అంటున్నారు. నాకు పెళ్ళి వద్దు బాబోయ్, ఈ పెళ్ళి చేసుకున్న వాళ్ళని చూస్తుంటే అసలు పెళ్ళి మీద విరక్తి పడుతుంది బాబోయ్, నాకు ఈ పెళ్ళొద్దు పాడొద్దు అని దడుచుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదేమైనా అంత భయంకరంగా రోజులు ఉన్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. రోజులు చాలా గడ్డుగా ఉన్నాయి, చాలా భయంకరంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ రోజుల్లో మనం చక్కగా బ్రతకాలంటే మన తీసుకునే ప్రతి నిర్ణయము కూడా దైవికంగా ఉండాలి. దేవుని చిత్తానుసారమైన నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఒక నిర్ణయాన్ని మనం తీసుకున్నామో, ఎప్పుడైతే ఆ నిర్ణయములో మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పిల్లలు తీసుకునే నిర్ణయం, పెద్దలు తీసుకునే నిర్ణయం, కుటుంబంగా తీసుకునే నిర్ణయం, ఇండివిజువల్గా తీసుకునే నిర్ణయం. ఒక నిర్ణయం మన జీవితాన్ని వెలిగించుద్ది, అదే నిర్ణయం మన జీవితాన్ని ఆర్పేస్తుంది. కానీ వెలిగించే నిర్ణయం ఏదో, ఆర్పేసే నిర్ణయం ఏదో, ఆ నిర్ణయాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దేవుడు ప్రతి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాడు. ఎవరిని కూడా బలవంతంగా భక్తి చెయ్యి అని చెప్పడు. ఎవరు కూడా బలవంతంగా భక్తి చేయాలని ఆయన ఆలోచన చేయడు. ప్రతి వారికి ఫ్రీడమ్ ఇచ్చి మీరు ఇలాగ ఉండండి అని చెప్పాడు. ఉంచుతాక ఆయన ప్రయత్నం చేయాల. చెప్పింది మనం వినాలి, దాని ప్రకారంగా మనం చేయాలి. ఎప్పుడైతే మనం అర్థం చేసుకుని దాని ప్రకారంగా మనం వింటామో, దాని ప్రకారంగా మనం చేస్తామో,
అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఒక చెడ్డ నిర్ణయం, భౌతికమైనటువంటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం చాలా విషాదంగా మిగులుతుంది. ఇక్కడ ఈ మంచి కుటుంబంలో బిడ్డలు ఉన్నారు. పాపం వాళ్ళు ఎలిమెలెకు, అతని భార్య నయోమి, అతని ఇద్దరు కుమారులు కూడా మహ్లోను, కిల్యోను. ఈ నలుగురు మంచి కుటుంబంగా ఉన్నారు. కుటుంబం మంచిగానే ఉంది, కానీ కుటుంబ పెద్దగా నిర్ణయము తప్పు తీసుకున్నాడు. ఈ రొట్టెల గృహమైన సమృద్ధి కలిగిన ఈ ఊర్లో, ఈ ప్రాంతంలో, ఈ దేశంలో కొంచెం కరువు వచ్చింది. అప్ అండ్ డౌన్స్. రోడ్డు అన్న తర్వాత ఎత్తుపల్లాలు లేకుండా ఉంటుందా? రోడ్డు అన్న తర్వాత గుంటలు లేకుండా ఉంటాయా? రోడ్డు అన్న తర్వాత అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. అవన్నీ మనకు తెలుసు. మన జీవితంలో కూడా ఒడిదుడుకులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, లాభాలు వస్తాయి, రోగాలు వస్తాయి, ఆరోగ్యంగా, ఇలా అప్ అండ్ డౌన్స్లో మన జీవితం కూడా ఉంటుంది. చూడండి, హాస్పిటల్లో మానిటర్ ఉంటుంది. ఆ మానిటర్లో ఉన్నటువంటి గీతలు ఎలా 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 ఉంటే ఆహా ఇతను బతికే ఉన్నాడు, ఇతను పల్సు బాగానే కొట్టుకుంటుంది, పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి, ఇలా ఉంటే మంచి ఆరోగ్యంగా ఉన్నాడు, పర్వాలేదు. అదే కనుక ఆ గీత అప్ అండ్ డౌన్స్ ఇలా ఇలా లేకుండా ఇలా సుయమని ఎలా వచ్చిందనుకో, అమ్మ బకెట్ తన్నేశాడు, తీసుకుపోండి అంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, లాభాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు, మనం నిర్ణయాలు మార్చుకోకూడదు. లాభాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు, నిర్ణయాలు మార్చుకోకూడదు. ఏ నిర్ణయం తీసుకున్నా దేవుని చిత్తమా కాదా, దేవుని సన్నిధి మనతో ఉందా లేదా, దేవుని మాట అవునా కాదా, దేవుని మాట ప్రకారం ఉంటామా కాదా, అక్కడికి వెళ్తే ఆత్మీయంగా ఎదుగుతామా, ఆత్మీయంగా దిగజారిపోతామా, అక్కడికి వెళ్తే తిండి దొరుకుద్ది కానీ భక్తి దొరకదేమో, అక్కడికి వెళ్తే తిండి దొరుకుద్ది కానీ దేవుని సన్నిధి లేదేమో. ఇదేమో ఆశ్రదించబడిన ప్రదేశం, అక్కడేమో శపితమైన ప్రదేశం. ఇక్కడ ఆకలి ఉంది, అక్కడ తిండి ఉంది. ఆకలితో ఉండి దేవుడి సన్నిధిని అనుభవించాలా, లేకపోతే తిండి కోసం దేవుడి సన్నిధి లేని శాపగ్రస్తమైన ప్రదేశానికి వెళ్ళాలా? ఈ నిర్ణయాలు, ఈ ఆప్షన్స్ మన ముందు ఉన్నప్పుడు నిజంగా సరైనటువంటి దైవికమైన నిర్ణయం ఏది అని మనం ఆలోచన చేస్తే, ఆకలేసినా పర్వాలేదు, కష్టం వచ్చినా పర్వాలేదు, నష్టాలు పాలైనా పర్వాలేదు, దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళకూడదు అనే తీసుకునేది సరైన నిర్ణయం. అలా కాకుండా ఇక్కడ ఆకలేస్తుంది, ఇక్కడ కష్టం వచ్చింది, ఇక్కడ సుఖముంది కదా అని శపితమైన ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొన్నాళ్ళు హ్యాపీగానే ఉంటారు, కొన్నాళ్ళు మంచిగానే ఉంటారు, కానీ ఆ తర్వాత తీరని నష్టాన్ని చెవి చూడాల్సిన అవసరం వస్తుంది. కనుక మనం ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా మన భక్తి జీవితాన్ని విడిచిపెట్టి, మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ప్రాంతాన్ని విడిచిపెట్టి, మన ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదలకు ఉపయోగపడే మందిరాన్ని విడిచిపెట్టి, మరి ఏదో అట్రాక్షన్స్ కోసం మరో చోటకి డబ్బును ప్రేమించి, ధనాన్ని ప్రేమించి, ఆస్తులు ప్రేమించి, పదవులు ప్రేమించి, అధికారాన్ని ప్రేమించి, దేవుని సన్నిధిని మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో, ఇక్కడ లేని సంతోషం ఇక్కడ దొరుకుతుంది, ఇక్కడ లేని అభివృద్ధి అక్కడ కనపడుతుంది, ఇక్కడ లేని పేరు ప్రఖ్యాతులు అక్కడ వస్తాయి. కానీ ఫ్యూచర్లో ఇక్కడున్న ఆనందాన్ని అక్కడ అనుభవించలేవు కదా, తీవ్రమైన నష్టాన్ని అనుభవిస్తావు. ఈ కుటుంబం కూడా ఒక భర్త ఒక చెడ్డ నిర్ణయం తీసుకున్నాడు. మనం ఇక్కడ బాగలేదు కదా, కరువు వచ్చింది కదా, మోయాబు దేశానికి పోదామే నయోమి అన్నాడు. నిజంగా బుద్ధి కలిగిన భార్య అయితే, అయ్యా మనం ఇక్కడ దేవుని సన్నిధి ఉందయ్యా, అక్కడ దేవుని సన్నిధి లేదయ్యా, ఇక్కడ మనకు ప్రార్థనంగా బాగా ఎదుగుతున్నామయ్యా, అక్కడికి వెళ్తే మనకు ప్రార్థన ఉండదయ్యా, ఇక్కడ మనకు సహవాసం ఉందయ్యా, అక్కడైతే అన్ని జనాలు ఉన్నారయ్యా, ఇక్కడ దేవుని బిడ్డలు ఉన్నారయ్యా, అక్కడ సాతాను మోకొన్నారయ్యా, ఇక్కడ దేవుని సన్నిధి ఉందయ్యా, అక్కడ దయ్యపు సన్నిధి ఉందయ్యా, దీన్ని విడిచిపెట్టి ఎందుకయ్యా అక్కడికి వెళ్తాం, కరువు ఎన్నాళ్ళు వస్తుంది, చచ్చిపోం కదా,
దేవుడు మనం చంపాడు కదా, సింహపల్లలు లేమిగలవే ఆకలి కొంటాయేమో కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలు వాళ్ళ పిల్లలు ఎప్పుడూ పస్తుంచే దేవుడు కాదయ్యా. గనుక మనం ఆ నిర్ణయం వద్దు, మనం ఈ బెత్లెహేములోనే ఉందాం, మనం దేవుని సన్నిధిలోనే ఉందాం, మనం ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడు అని ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆ భార్య అయినా భర్తకు చెప్పున్నట్లయితే, ఎవరైనారండి భార్య మాట భర్తలు చెప్పండి. ఎంత మునగాడైనా, ఎంత మీసాలు మెలిసినటువంటి రుస్తుమైనా, ఎంత రౌడీ అయినా, సమాజంలో గడగడ గడగడలు ఆడించినా ఇంటికి వచ్చేపాటికి భార్య దగ్గర పిల్లిలాగా కొయ్య కొయ్య అని ఉండాల్సిందే. దయ్యమని ఒక్క అరుపు అరిసిందంటే ఎంతలా వాడైనా మాట వినాల్సిందే. ఆ రోజు ఆ నయోమి కూడా భర్తకు మంచి సలహా ఇచ్చి ఉండాలి. ఈ నిర్ణయం మంచిది కాదయ్యా, అది వద్దు అని ఒక మాట నయోమి చెప్పుంటే నష్టం జరిగేది కాదు. భార్యలారా, మీ భర్తలు ఒక చెడ్డ నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు అది కరెక్ట్ కాదండి, ఇది దేవుని సన్నిధికి వ్యతిరేకమైందండి, ఇది దేవునికి వ్యతిరేకమైన ఆలోచన అండి, ఇది దేవుడు ఇష్టపడ్డండి, దేవుని సన్నిధిలో మనం మంచిగా ఉందామండి అని నువ్వు వాళ్ళు భక్తిలో నుంచి పక్కకు జరుగుతున్నప్పుడు వాళ్ళను నువ్వు భక్తిలో ఉంచాలి నీ భర్తను. అంతేకాని పదండి ఆయన మనల్ని తిట్టాడా, ఆయన మనల్ని అంటాడా, ఆయన నిన్న కాక మన వచ్చాడు, మనకేం తక్కువ, మన దేవుడు మనం చూసుకుందాంలే పదండి అని చెప్పి ఆయన తీసుకునే భక్తిహీనమైన నిర్ణయానికి గనక భారీగా నువ్వు ఏకీభవించావంటే ఉన్న భక్తి ఊడిపోద్ది, దేవుని సన్నిధికి దూరం అయిపోతావు, నీ పిల్లలు నీ మాట వినే పరిస్థితి ఉండదు. చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మాట వినకపోయినా దైవ సేవకుల మాట వింటారు. ఆత్మీయ తల్లిదండ్రులకు భయపడతారు. భయపడి వాళ్ళకి చెప్తాను అని అనగానే పాస్టర్ గారికి ఫోన్ చేయనా అని అంటారు. కొంతమంది పిల్లలు నాకు భలే సరదాగా ఉంటుంది. వాళ్ళు ఏమైనా అల్లరి చేస్తున్నారనుకో, వాళ్ళు ఏమైనా టీవీ చూస్తున్నారనుకో, వాళ్ళు ఏమైనా ఫోన్ చూస్తున్నారనుకో, పాస్టర్ గారికి ఫోన్ చేయనా అనగానే వాళ్ళు స్టడీ అయిపోతారంట. నేనే రౌడీని కాదు, నేనేమి గోండాను కాదు. వాళ్ళకున్న అభిమానం, వాళ్ళకున్న భయం, వాళ్ళకున్న భక్తి, వాళ్ళకున్న గౌరవంతో కూడిన భయం, అప్పుడు వాళ్ళు స్టడీ అవుతారు. ఇప్పుడు తల్లిగా తండ్రిగా అదే సంఘం మీద, అదే పాస్టర్ గారి మీద వ్యతిరేకంగా నువ్వు పిల్లలకు బోధించినప్పుడు, వ్యతిరేకంగా మీ ఇద్దరు ఇంట్లో మాట్లాడుకొని వ్యతిరేకమైన నిర్ణయాలు మీరు తీసుకుంటున్న నిర్ణయాలను ఆ పిల్లలు విన్నప్పుడు, ఇంకొకసారి వాళ్ళు చెడ్డ పని చేస్తున్నప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేయనా అన్నావు అనుకో, వాళ్ళు వెంటనే చేసుకోవమ్మా నేను చెప్తా నీ గురించి, నువ్వు అట్ట మాట్లాడుతున్నావు నేను చెప్తా అని నీ మాట వినరు. నువ్వు మందిరం మానేస్తే పాస్టర్ గారు భయం పోద్ది, నీ భయపోద్ది. అలా చేయి దాటిపోయి బ్లేడ్ బ్యాచీలో చేరిన పిల్లలు ఉన్నారు, చేయి దాటిపోయి దేవునికి వ్యతిరేకంగా తయారైన పిల్లలు ఉన్నారు, చేయి దాటిపోయి ఇటు తల్లిదండ్రులకి కాకుండా, ఇటు దేవునికి కాకుండా, ఇటు వాళ్ళ భవిష్యత్తు పోగొట్టుకున్న పిల్లలు ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక నిర్ణయము తీసుకుంటున్నామంటే ఆ నిర్ణయము దేవుని చిత్తమో కాదో, ఆ నిర్ణయము దేవునికి అంగీకారమో కాదో అని ఆలోచించి ఆ నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ఈ కుటుంబం నిర్ణయం తీసుకుంది, నయోమి కూడా ఆ నిర్ణయానికి ఒప్పుకుంది. ఏంటి నిర్ణయం అంటే, ఇక్కడ మన కరువు వచ్చింది కాబట్టి మన ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్ళిపోదాం, నా మోయాబు దేశానికి వెళ్ళిపోదాం అని చెప్పి ప్రయాణమై వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. 3వ వచనంలో నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తరువాత 2వ వచనం చివరి భాగములో అతని ఇద్దరు కుమారులు, అలాగే వారు యూదా బెత్లెహేము ఎఫ్రాయితీయులు, వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. 3వ వచనం నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి. కనీసం ఆయన చనిపోయిన తర్వాత అయినా ఇంటికి వెళ్ళిపోదామని ఆలోచన రాలేదు. అయ్యో నా భర్తను పోగొట్టుకున్నానే, ఊరుగాని ఊరొచ్చా, శపితమైన ఈ ప్రాంతానికి వచ్చి నా భర్తను పోగొట్టుకున్నానే ఒక్క జ్ఞానం కూడా లేదు. అప్పుడైనా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు, అలాగే అక్కడ నిలిచి ఉందంట. ఆ శక్తిమైన దేశంలోనే, ఆ శక్తిమైన ప్రాంతంలోనే నిలిచి ఉందట. అక్కడి నుంచి
కదలకుండా అక్కడే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వాళ్ళ పిల్లలు చూడండి, అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. వారిలో ఒక దాని పేరు వార్పా, రెండవ దాని పేరు రూతు. అన్యులైన వారిని పెళ్లి చేసుకున్నారు. చూడండి ఎంత భయంకరం. వెళ్ళటం ఒక తప్పు, భర్త చనిపోయిన తర్వాత నిర్ణయం మార్చుకొని మరలా తిరిగి దేవుని సన్నిధికి రాకుండా అక్కడే ఉండటం రెండో తప్పు. ఇప్పుడు మూడో తప్పు ఏంటంటే, అక్కడ ఉన్న ఆ మోయాబు శపితమైనటువంటి ప్రాంతంలో ఉన్న ఆ స్త్రీలను ఇద్దరిని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కోడళ్ళు తెచ్చుకుంది. అది మూడో తప్పు చేసింది. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజుల్లో దేవుని బిడలుగా బ్రతుకుచ్చు సంబంధాలు రావటం లేదని, లేకపోతే మంచి సంబంధాలు రావట్లేదని, లేకపోతే అది మంచి సంబంధం వచ్చింది కాకపోతే ఆ అబ్బాయి రక్షణ పొందలేదు, ఆ అమ్మాయి రక్షణ పొందలేదు, ఎట్లా ఒకట్లా సరిపోద్దలే ఏమైందిలే అని చెప్పి చేసేసుకుంటాం. చేసేసిన తర్వాత ఆడవటం ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడలుగా నీ బిడల భక్తిలో ఉన్నప్పుడు నీ ఇంటికి వచ్చే అల్లుడు కానీ, నీ ఇంటికి వచ్చే కోడలు కానీ రక్షణ పొంది దైవ భక్తిలో ఉన్న వారిని ఎన్నుకోవాలే తప్ప డబ్బుల కోసం ఆశపడి, ఉద్యోగం కోసం ఆశపడి, వెనకాల పాస్తుల కోసం ఆశపడి, కులం కోసం ఆశపడి నీవు అన్యుల అయిన వారిని నీవు ఇయాన్ని కుదుర్చుకుంటే తర్వాత ఎంతో నష్టపోవలసిన అవసరం వస్తుందని జ్ఞాపకం పెట్టుకో. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి మోయాబు స్త్రీలనే పెళ్లి చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహోను కిలియోనుకును ఇద్దరును చనిపోయి, మహులోను కిలియోను నన్ను ఇద్దరు కుమారులు చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియో లేనిదాయను. ఏమైపోయింది నయోమి? ఇద్దరు కుమారులు పోయారు, భర్త పోయాడు, ఇద్దరు ఆడవాళ్ళు మిగిలారు. ప్రియమైన దేవుని బిడలారా, ఎంత నష్టం తెచ్చిందా నిర్ణయము చూడండి. కనుక మనం నష్టాలు తెచ్చే నిర్ణయాల జోలికి మనం వెళ్ళకూడదు. కష్టాలు పాలు చేసే నిర్ణయాల జోలికి మనం వెళ్ళకూడదు. మనం నిర్ణయం తీసుకున్నామంటే అది మనకు క్షేమాన్ని ఉండాలి, మన మీద ఆధారపడిన వాళ్ళకి క్షేమాన్ని ఉండాలి, మనకు లాభకరంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. ఇక్కడ ఈ చెడ్డ నిర్ణయము తీసుకోవడం వలన భర్తను కోల్పోయింది. అలాగే వెనక్కి తిరిగి రాకుండా అక్కడే ఉండే నిర్ణయం తీసుకున్న కారణం చేత పిల్లలిద్దరూ కూడా అన్ని స్త్రీలను మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. అక్కడ చెడ్డ నిర్ణయం తీసుకుంది. ఇంకా అలాగే కొనసాగుతుంది. నది చేసుకుని తిరిగి వచ్చినా బాగుండేది. ఇంకా ఆ శపితమైన విగ్రహాలకు సంబంధించిన మోయాబు దేశంలోనే నివాసం ఏర్పరచుకుంది. నాకు ఇక్కడే బాగుంది అనుకుంది, ఇక్కడే హ్యాపీగా ఉందామనుకుంది. చాలామంది చూడండి, అక్కడ ఉంటే మందిరానికి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి, ఏరే ఊరు వెళ్ళిపోతే ప్రార్థనకి వెళ్ళక్కర్లా, మందిరానికి వెళ్ళక్కర్లా. ఈ విధంగా కొంతమంది మందిరాలు మార్చేసేవాళ్ళు ఉన్నారు. మన మందిరంలో శనివారం జరుగుద్ది, ఆదివారం జరుగుద్ది, బుధవారం జరుగుద్ది, శుక్రవారం జరుగుద్ది. అక్కడికి వెళ్తే ఆదివారం ఒక్కరోజు వెళ్తే సరిపోతుంది. అమ్మో చచ్చిపోయేవాళ్ళం అన్నిసార్లు మందిరానికి వెళ్ళి ఇప్పుడు ఆదివారం వెళ్ళి అలా కనపడితే అయిపోతుంది అని చెప్పి చాలా తేలికైనటువంటి మందిరాలు ఎన్నుకొని ఉన్న రక్షణ పొందిన లేకపోతే నమ్మిన మందిరాన్ని విడిచిపెట్టి వేరే మందిరాలకి అక్కడక్కడ కళ్యాణ మండపాల్లో పెట్టే మందిరాలు, అక్కడక్కడ చిన్న చిన్న కన్వెన్షన్లు పెట్టే మందిరాలు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్క్రీన్లు పెట్టే మందిరాలకు జంప్ అయిపోతూ వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఒకానొక సమయంలో నేను కూడా వ్యతిరేకమైన నా సేవకునికి, నా మందిరానికి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుని నా ఆస్తిని పోగొట్టుకున్నా, నా ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నా, నాకున్న వ్యాపారాలు పోగొట్టుకున్నా, నా మనశ్శాంతిని పోగొట్టుకున్నా, నా నెమ్మదిని పోగొట్టుకున్నా, నా పేరు పోగొట్టుకున్నా, నాకున్న అన్నీ పోయాయి, సంపాదించుకున్న అన్నీ పోయి కట్టుబట్టలతో మిగిలాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా నేను మళ్ళా నా నిర్ణయం మార్చుకొని నేను దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి పాస్టర్ గారితో సమాధానపడి, అయ్యా ఇలాంటి తప్పు ఇంకోసారి చేయని నమ్మకంగా ఉంటానని చెప్పి దేవుడి సన్నిధిలో పాప క్షమాపణ పొందుకొని ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు నమ్మకంగా దేవుని పనిలో నేను ఉండటం జరిగింది. దేవుడు అంచెలంచెలుగా నన్ను దీవిస్తూ అనేకులను బ్రతికిస్తూ ఉన్నాడు.
నేను బ్రతుకుతున్నా, మా సంఘం బ్రతుకుతుంది, మా ద్వారా కొన్ని వందల మందికి ఆహారాన్ని పెట్టే సంఘంగా ఈ రోజున మా సంఘాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. కనీసం ఆ నిర్ణయమైనా మార్చుకొని ఉంటే పిల్లలు బతికేవాళ్ళు, చక్కగా హ్యాపీగా వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. కానీ ఆ రోజు ఆ నిర్ణయము మార్చుకోలేకపోయింది, బిడ్డలను కూడా పోగొట్టుకుంది. ఆ తర్వాత నష్టపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది, అద్భుతమైన రిజల్ట్ సంపాదించుకుంది. కానీ ఈ రోజున నీ పరిస్థితి ఏంటి, నీ నిర్ణయం ఏంటి, నీ గోల్ ఏంటి, నీ భక్తి ఏంటి? నీ నిర్ణయం సరైంది అన్నట్లయితే అద్భుతంగా దీవించబడతావు. నీ నిర్ణయం ఏదైనా అది దేవునిలో ఉండేదిగా ఉండాలి, దేవునిలో ఎదిగేదిగా ఉండాలి, ఆత్మీయంగా బలపరిచేదిగా ఉండాలి. భౌతికమైన ఆహార పదార్థాల కోసం ఆరాటపడే నిర్ణయంగా మన నిర్ణయము ఉండకూడదు. దేవునిలో ఎదిగేటట్లుగా నీ నిర్ణయము ఉండునుగాక. అట్టి కృప, అట్టి కాపుదల దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడైనా అనారోగ్యం ఉంటే మీ చేయి అక్కడ పెట్టుకోండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరైతే అనారోగ్యం ఉన్న చోట వాళ్ళు చేయి పెట్టుకున్నారో మీ నామములో సంపూర్ణ విడుదల, స్వస్థత కలుగునుగాక. ఈ బిడ్డలు తీసుకునే నిర్ణయం సరైనదిగా ఉండునుగాక. సరైన నిర్ణయము తీసుకుని వర్ధిల్లుదురుగాక, బలపడుదురుగాక, జయ జీవితం కలిగి ఉందురుగాక. నీ కాపుదల్లో బిడ్డల నుంచి నడిపించి దేవా అయా, నీ టీవీ పరిచర్యకి, అన్నదాన పరిచర్యకు సహకారం అందిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి బలపరిచి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ రోజున అన్నదానానికి స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలు తేజ, అలాగే రమ్య, వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు ఈ వారం అన్నదానానికి సహకారం అందించారు. అలాగే ఇంకా మీలో పుట్టినరోజు, పెళ్లి రోజులు చేసుకోవడానికి సహకారం అందించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ పేర్లు, మీ ఫోటోలు పంపండి. మీ పేరు మీద అన్నదానం చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.